తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే జగిత్యాల నుంచి కొన్ని జాతీయ రహదారులని 8,000 కోట్లతో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అది ఈ రాష్ట్రానికి కాదా వచ్చింది? రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు తీసుకొచ్చి 32 ఒక జిల్లాలకు అనుసంధానం చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ములుగులో ట్రైబల్ సెంటర్ని తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? షామీర్పేట చుట్టూ ఉన్నటువంటి మన శంషాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ జోన్ తయారు చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇదే విధంగా ఈరోజు 5 కిలోల బియ్యం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా వస్తుంది అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటాము. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే మీరు విడుదల చేయండి వైట్ పేపర్, దాని మీద మేము కూడా విడుదల చేస్తాం. చర్చకు సిద్ధమని చెప్పండి. ఎక్కడ చర్చ చేస్తామని చెప్పండి. సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చ చేస్తాం. సమయం పెట్టుకుందాం దాని మీద. ఆ సమయానికి నేను వస్తాను. మీరు ఎన్ని జిల్లాలకు ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకి ఏమి ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి యొక్క ఖమ్మం జిల్లాకు మీరు ఏమి ఇచ్చారు అడుగుతున్నాను. మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వాగ్దానాలు తప్ప ఇచ్చింది ఏమి అడుగుతున్నాను. ఆదిలాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్కు, ఉమ్మడి నిజామాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీరు మాత్రం జిల్లాలకు ఏమి ఇయ్యరు. చివరికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మజ్లీస్ చెప్తే 3 ముక్కలు చేసి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏంది అయితే ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఏంది అడుగుతా ఉన్నాను. మీరు కేవలం తీసుకోవడమే కానీ మీకు ఇచ్చే అలవాటు లేదు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు మీరు, అందుకే భూములు అమ్ముతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మీరు హిల్ట్ ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు ఒక గొంతు కోస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ యొక్క పరిపాలన జరుగుతున్నటువంటి లోపాలు. ముందు దాన్ని సరిదిద్దుకోండి, తర్వాత నిజాం భాష మాట్లాడండి. మీకు మజ్లీస్ సావాసం బట్టి నిజాం భాష వచ్చింది. మీరు రానియం చేనియం, ఇది నిజాం పరిపాలన కాదు, రజాకార్ల పరిపాలన కాదు. మీరు రజాకార్లానే బిహేవ్ చేస్తే తెలంగాణ ప్రజలు రజాకారులతో ఏ విధంగా కొట్లాడారో కాంగ్రెస్ పార్టీతో రేపు ఆ విధంగా కొట్లాడతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. యు ఆర్ బిహేవింగ్ లైక్ రజాకార్. తెలంగాణ ఒక ప్రభుత్వం రజాకార్లాగానే బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి భాషని అదుపులో పెట్టమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి మా నాయకుల మీద మాట్లాడే ముందు మీ భాష జాగ్రత్తగా పెట్టండి, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వండి, అబద్ధాలు ఆడొద్దని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తాను. తెలంగాణకు కేంద్ర నిధులపై సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చకు సిద్ధమా అంటూ రామచంద్రరావు ప్రశ్నించడం జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడుతూ మజ్లీస్ కోసం హైదరాబాద్ ని 3 ముక్కలు చేశారంటూ రామచంద్రరావు ఆరోపణలు చేశారు. రేవంత్ పాలన లోపాలతోనే రియల్ ఎస్టేట్ తెలంగాణలో పడిపోయిందంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలను రానివ్వమంటూ రజాకార్లలా ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు రామచంద్రరావు.